సేమ్ కేసీఆర్ మళ్ళా ఇదే కాంగ్రెస్ పార్టీ నిధులన్నీ సిద్దిపేట సిరిసిల్ల గజ్వేల్కే పోతున్నాయి. తెలంగాణలో కేసీఆర్ గజ్వేల్కే ముఖ్యమంత్రి, సిద్దిపేటకే ముఖ్యమంత్రి, నిధులన్నీ అక్కడికే పోతున్నాయి. ఏ కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమం వచ్చినా, ఏ కేంద్ర ప్రభుత్వ సంస్థ వచ్చినా ఆ 3 నియోజకవర్గాలకే పంపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి నిధులన్నీ కూడా అక్కడికే పట్టుకోబోతున్నారు. గజ్వేల్కు సిద్దిపేటకు ఎక్కడ లేనట్టుగా ఆ 2 నియోజకవర్గాలకే ఔటర్ రింగ్ రోడ్లు, ఇంకో రింగ్ రోడ్లు, ఇట్లా రింగ్ రోడ్లు వేసుకున్నటువంటి చరిత్ర ఓన్లీ గజ్వేల్ సిద్దిపేటలకి ఎందుకు వచ్చింది? మిగిలిన నియోజకవర్గాలకు ఎందుకు చేయలేదు? వెనుకబడ్డటువంటి ఆదిలాబాద్లోనో పాలమూరులోనో ఎందుకు అభివృద్ధి చేయలేదని మాట్లాడినటువంటి ప్రతిపక్ష నాయకులు ఇవాళ వాళ్ళ సొంత నియోజకవర్గాలకే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రుల నియోజకవర్గాలకు మాత్రమే అభివృద్ధి నిధులు, అభివృద్ధి పథకాలు పోతాయా? 25,000 ఉద్యోగాలు కేవలం కొడంగల్లోనే చేస్తే మరి మిగిలిన కేవలం కొడంగల్కే ముఖ్యమంత్రి? మీరు గతంలో గజ్వేల్కే ముఖ్యమంత్రి, సిద్దిపేటకే మంత్రి అని చెప్పి గతంలో విమర్శించారు కదా. ఇవాళ మీరు కూడా మిమ్మల్ని కూడా అదే ప్రశ్న అవతల వాళ్ళు ప్రశ్నించడానికి అవకాశం వస్తుంది కదా. మీరు కేవలం కొడంగల్కే ముఖ్యమంత్రి, మిగిలినటువంటి రాష్ట్రంలో ఆ కొడంగల్, పాలమూరులో ఇంకా వెనుకబడ్డటువంటి ఉంటాయి కదా. పాలమూరులో ఇంకా వెనుకబడ్డటువంటి గద్వాల నియోజకవర్గంకి వెళ్ళండి, నారాయణపేట నియోజకవర్గంలోకి వెళ్ళండి, అట్లాంటి ఏరియాలను డెవలప్ చేయండి. కొడంగల్ ఎంత వెనుకబడ్డదో ఆ నియోజకవర్గాలు కూడా అంతే వెనుకబడ్డాయి కదా, అక్కడ కూడా చేయొచ్చు కదా. అక్కడ చేయకుండా ఇక్కడ మాత్రమే చేయాల్సినటువంటి అవసరం ఏమున్నది? సేమ్ మళ్ళా మీరు ఆ ఒక్క నియోజకవర్గానికే ముఖ్యమంత్రి, 25,000 ఉద్యోగాలు అక్కడనే కల్పిస్తారా? అదే ప్రశ్న మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ ప్రశ్నలైతే టీఆర్ఎస్ను, కేసీఆర్ను వేశారో అవే తప్పులు మీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే, ఏ తప్పులైతే మీరు టీఆర్ఎస్ను విమర్శించారో, ఏ తప్పులైతే మీరు టీఆర్ఎస్ ప్రభుత్వం దృష్టిలో తీసుకొచ్చారో అవే తప్పులను, అవే పొరపాట్లను కాంగ్రెస్ పార్టీ చేస్తే కాంగ్రెస్కు బీఆర్ఎస్కు ఉన్నటువంటి తేడా ఏంటి? ఆ 2 పార్టీల మధ్య ఉన్నటువంటి మౌలికమైనటువంటి తేడాలేంటి? అంటే అధికారంలోకి వస్తే ఎవరైనా ఒకటే అనేటువంటిది మరోసారి రుజువైపోయినట్టే కదా. ప్రతిపక్షంలో ఉంటే ఒకలాగా, అధికారంలో ఉంటే ఇంకోలాగా బిహేవ్ చేస్తారా? ఇదేనా మీ పద్ధతి అనేటువంటిది ఇవాళ జరుగుతున్నటువంటిది. 54,000 కోట్లతో రైతుల జీవితాల్లో వెలుగు. నిరుడు ఇదే రోజు మార్పు కోసం ఓటేశారు. ఆ ఓటే రైతన్న చరిత్ర తిరగరాసింది. ఏడాది కింద సరిగ్గా జరిగినటువంటి ఎన్నికలు, సరే ఫలితాలు డిసెంబర్ 3కు వచ్చినాయి. తర్వాత వీళ్ళు 7కు ప్రమాణ స్వీకారం చేశారు. ఇంకేదో జరిగింది కానీ ఏడాది జరిగిపోయింది. తెలంగాణ ప్రజలు కేసీఆర్ పైన వ్యతిరేకతతో ఓటేశారు. తెలంగాణలో 2023లో జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్ కుటుంబం పైన ఉన్నటువంటి వ్యతిరేకతతో ఓటేశారు. కేసీఆర్ కుటుంబం అది పసిగట్టలేదు. మేము ఈ బంధిస్తున్నాం, ఆ బంధిస్తున్నాం, పైసలు ఇస్తున్నాం, ఏవో పెన్షన్లు ఇస్తున్నాం, ఇంతమంది మాకు పెన్షనర్లు ఉన్నారు కాబట్టి ప్రతిసారి లెక్క అదే. ఏ ఉప ఎన్నిక వచ్చినా, దుబ్బాక ఉప ఎన్నిక వచ్చినా, లేకపోతే నాగార్జున సాగర్ ఉప ఎన్నిక వచ్చినా, హుజూర్ నగర్ ఉప ఎన్నిక వచ్చినా, లేకపోతే వలిగొండ ఉప ఎన్నిక వచ్చినా, మునుగోడు ఉప ఎన్నిక వచ్చినా కూడా ఎక్కడనైనా సరే ఏ ఉప ఎన్నిక వచ్చినా, ఏ ఎన్నికలు వచ్చినా, ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినా, మా దగ్గర ఒక నియోజకవర్గంలో 1,00,000 మంది లబ్ధిదారులు ఉన్నారు, వీరు ఇంతమందికి రైతు బంధు పోయింది, ఇంతమందికి పెన్షన్ పోయింది, ఇంతమందికి ఇంకొక పథకంలో పోయింది, ఇంతమందికి కళ్యాణ లక్ష్మి పోయింది, ఇంతమంది ముస్లిమ్స్ ఉన్నారు మాకే ఓట్లేస్తారు, ఇంతమంది క్రిస్టియన్లు ఉన్నారు మాకే ఓట్లేస్తారు, హిందువులలోనేమో మేము పథకాలు ఇచ్చి తీసుకొచ్చినాం, తాగిపిస్తున్నాం, తినిపిస్తున్నాం, పైసలు ఇస్తున్నాం, ఓట్లు వేస్తారు. ఇదే భ్రమలో ఉన్నారు కానీ అహంకారము, అహంభావం అనేటువంటిది, తెలంగాణ నినాదం అనేటువంటిది, ఆత్మగౌరవ నినాదం అనేటువంటి విషయాన్ని మర్చిపోయి తెలంగాణని తమ కుటుంబ ఆస్తిగా పరిగణించి ఆ కుటుంబ సభ్యులు వివరించినటువంటి తీరు వల్ల వచ్చినటువంటి ఫలితమే, తీర్పుయే 2023లో. నిజానికి కాంగ్రెస్ పార్టీ 2018 నుంచి 2023 వరకు కూడా ఏడాది గడిచిన సందర్భంగా 2023లో కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి విధానంలో 2018లో టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి ఏర్పడ్డ తర్వాత 2023 వరకు 5 ఏండ్లలో జెడ్పీటీసీ, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఎమ్మెల్సీలు, ఉప ఎన్నికలు, ఎంపీలు, ఏ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ అంత గొప్పగా లేదు. ఏ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ అంత గొప్పగా లేదు. 3 ఎంపీలే గెలిచారు, బీజేపీ 4 ఎంపీలు గెలిచింది. ఉప ఎన్నికల్లో స్వయంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసినటువంటి స్థానంతో పాటు ఏ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పర్ఫార్మెన్స్, కాంగ్రెస్ యొక్క ఫలితాలు ఎక్కడా కూడా కనీసం అయ్యో మాకు భవిష్యత్తు ఉంది అని ఆశ కల్పించేటువంటి ఎన్నిక కూడా ఒక్కటి కూడా జరగలేదు.
ఏ ఒక్క ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్కు ఆశ అసలు ఉంది ఈ తెలంగాణలో అన్న విధంగా లేదు, ఎక్కడా లేదు. ఆఖరికి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉండి రాజీనామా చేసినటువంటి చోట కూడా కాంగ్రెస్ 3వ స్థానంలోకి పడిపోవాల్సినటువంటి పరిస్థితి. అంటే ప్రజల్లో ఎక్కడ కూడా కాంగ్రెస్ పైన టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయమైనటువంటి మాట లేదు. చివరి 6 నెలల్లో 3 నెలల్లో ఎన్నికలకు ముందు జరిగినటువంటి నవంబర్ నుంచి ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబర్, నవంబర్లో ఆ 4 నెలల్లో జరిగినటువంటి అనేకమైనటువంటి మార్పుల వల్ల రాజకీయంలో తెలంగాణలో అప్పటికే కేసీఆర్ పైన, టీఆర్ఎస్ పైన, ఆ కుటుంబం పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత గూడు కట్టుకొని ఉన్నది. ఆ వ్యతిరేకతను పెంచి పోషించడంలో భారతీయ జనతా పార్టీ అంతే పాత్ర పోషించింది, కాంగ్రెస్ కూడా అంతే పాత్ర పోషించింది. ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ తీసుకోవడం కూడా టీఆర్ఎస్ పైన కొంత వ్యతిరేకత తీసుకొచ్చింది. టీఆర్ఎస్ కార్యకర్తల్లో కూడా, ఉద్యమకారులు మొదటి నుంచి ఉన్నటువంటి వాళ్ళల్లో కూడా కేసీఆర్ కుటుంబం మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. మొదటి నుంచి కేసీఆర్కు మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళను గుర్తించడంలో విఫలమై ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ఎంపీలుగా నామినేటెడ్ పోస్టుల్లో కేవలం డబ్బు ఉన్నటువంటి వాళ్ళను, వాళ్ళ వంది మాగదులను, వాళ్ళకు సలాం కొట్టేటువంటి వాళ్ళకు మాత్రమే అక్కడ నామినేటెడ్ పోస్టులో ఇచ్చి తప్పితే తొలిసారి అసలు 2001లో టీఆర్ఎస్ ఏర్పాటు చేసినటువంటి కమిటీలో ఎంతమంది ఉన్నారో ఆ కమిటీలో ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి నాయకులకు కూడా ఎక్కడ బాధ్యతలు ఇవ్వలేనటువంటి పరిస్థితి వచ్చింది. అనేక మంది వెళ్ళిపోవడమో, ఉన్నటువంటి వాళ్ళకు కూడా 2001లో టీఆర్ఎస్ ఏర్పాటు రోజు ఉన్నటువంటి వాళ్ళలో ఎంతమంది ఇంకా పార్టీలో మిగిలి ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి ఏదో రకంగా నామినేటెడ్ పోస్టా, పార్టీ పోస్టా, లేకపోతే ఎమ్మెల్యే పోస్టా, ఎంపీ ఏ ఒక్క చోట కూడా వాళ్లకు ఆ అవకాశం ఇవ్వకపోవడంతో తీవ్ర స్థాయిగా కేసీఆర్ పార్టీ పైన, కేసీఆర్ కుటుంబం పైన వాళ్ళ మొత్తం వాళ్ళే పంచుకుంటారా? ఓ దిక్కు కేసీఆర్, వాళ్ళ బిడ్డ, వాళ్ళ కొడుకు, వాళ్ళ అల్లుడు, ఇంకొక సడ్డకుని కొడుకు, అది కాకుండా వాళ్ళకు సంబంధించినటువంటి దగ్గర బంధువులు ఇంకొకరు ఒక 15-20 మంది వాళ్ళ యొక్క పెత్తనం మాత్రమే సాగుతున్నది. ఆఖరికి వాళ్ళ బంధువులు ఒక గ్రామ పంచాయతీలో వార్డు మెంబర్ అయినా సరే వాళ్ళ బంధువు అయితే ప్రగతి భవన్కు నేరుగా వెళ్ళగలుగుతారు. కానీ ఒక ఎస్సీ, ఎస్టీ, ఎంపీ, ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఆఖరికి కేసీఆర్ యొక్క అపాయింట్మెంట్ కోసం నెలల తరబడి ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి. మీ ప్రభుత్వ సలహాదారు ఉన్నటువంటి డి శ్రీనివాసు నెలల తరబడి కేసీఆర్ యొక్క అపాయింట్మెంట్ కోసం ఎదురు చూసి ఆఖరికి కేసీఆర్ని కలడమే మానేసుకోవాల్సినటువంటి పరిస్థితి. స్వయంగా డి శ్రీనివాస్ గారు చెప్పినటువంటి మాట ఇది. దగ్గరున్నటువంటి కాంగ్రెస్లో ఉన్నటువంటి డి శ్రీనివాస్ని కాంగ్రెస్లో ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వకపోతే, కాంగ్రెస్లో అంతర్గతంగా ఆయనను తొక్కేసేటువంటి ప్రయత్నం చేస్తే ఆయన టీఆర్ఎస్కు పోతే, ఎందుకంటే 2004లో టీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తులో కీలకంగా ఉన్నటువంటి డి శ్రీనివాస్ని పిలిచి గౌరవిస్తున్నామని ఇంటికి పోయి పిలిచి టీఆర్ఎస్లో చేసుకొని రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ కేసీఆర్ అపాయింట్మెంట్ కోసం కొన్ని నెలల తరబడి, నెలలు 1 రోజు 2 రోజులు కాదు, ఒక ముఖ్యమంత్రి, ఒక రాజ్యసభ సభ్యుడు కలవాలంటే నెలల తరబడి ఆయనకు అపాయింట్మెంట్ దొరకలేదు. అదే సందర్భంలో వాళ్ళ బంధువులైనటువంటి వాళ్ళు ఒక గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ అయినా సరే నేరుగా ప్రగతి భవన్లోకి ఏ అడ్డంకులు లేకుండా వెళ్ళిపోయి అందరినీ కలవగలిగేటువంటి పరిస్థితి ఉండింది. ఇగో అక్కడ వ్యతిరేకత మొదలైంది. అందరిలో ఆ మౌత్ టాక్ విపరీతంగా పోయింది, చర్చ వెళ్ళిపోయింది ప్రజల్లో. అది టీఆర్ఎస్లో అంతర్గతమైనటువంటి వ్యతిరేకత, ఇటు బీజేపీ అటు ప్రజల్లో వ్యతిరేకత కల్పించడంలో సక్సెస్ అయింది. కాంగ్రెస్ కూడా రేవంత్ రెడ్డి తన అవసరం కోసమా, కాంగ్రెస్ అవసరం కోసమా తను చేసేటువంటి ప్రెస్ మీట్లు కానీ తను వెళ్ళేటువంటి వ్యవహారంలో కూడా కేసీఆర్ పైన ముప్పేట దాడి జరిగింది. ఇటు ప్రతిపక్షాలుగా ఉన్న 2 పార్టీలు, సొంత పార్టీలో ఉండేటువంటి అసంతృప్తి చాలా ఎత్తుకు ఎదిగిపోయింది. కేవలం హైదరాబాద్లో కొంతమందిని, లేకపోతే ముస్లిం ఓట్లు, క్రిస్టియన్ ఓట్లు, ఇట్లా ఓట్లను విభజించుకొని వాళ్ళే మాత్రం మాకు వస్తే సరిపోతుంది అనుకున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ అట్లా తన వ్యతిరేకతని, తన కింద చాప కింద నీరులాగా వస్తున్నటువంటి వ్యతిరేకతని పసిగట్టడంలో వైఫల్యం చెందింది. అదే కేసీఆర్ 2019లో సాధారణ ఎన్నికల్లో ఎంపీ ఎన్నికలతో పాటు ఎమ్మెల్యే ఎన్నికలు పోతే ఎక్కడో దెబ్బ తగిలేటట్టుంది, నరేంద్ర మోడీ గాలి చాలా తీవ్రంగా ఉన్నది, కాబట్టి తెలంగాణలో ఎంపీ ఎన్నికలకు ఓట్లేసేటువంటి ప్రజలు ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా బీజేపీ కోటేస్తారామోనని 6 నెలల ముందుగా పసిగట్టి ముందస్తు ఎన్నికలకు వెళ్ళి బచాయించారు కేసీఆర్. తన వ్యూహం ఫలించింది. అప్పుడు
అదే 2019లో తనే హిందూగాళ్ళు బొందుగాళ్ళు అన్నటువంటి ఒకే ఒక్క పదంతో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ హిందువుల పునరేకీకరణ విపరీతంగా పెరిగిపోయింది. హిందువులను రెండవ తరగతి శ్రేణులుగా చూడము, ఓట్ల కోసం ముస్లింలు క్రిస్టియన్ల ఓట్ల కోసము, మైనార్టీ అపీజ్మెంట్ వాళ్ళ ఓట్ల కోసం ఎంత దూరమైనా దిగజారడం అనేటువంటిది వెళ్ళిపోయింది. దాంతో ఒక్కసారిగా వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకత గూడు కట్టుకున్నటువంటి దాన్ని తర్వాత భారతీయ జనతా పార్టీ స్వహస్తాలతో తన బిడ్డను తనే మింగింది. చూసే పాములు ఏదో పిల్లలు పెట్టిన తర్వాత మళ్ళీ ఆయన మింగితే అంటారు చూసిరా, అట్లా ఏదైతే వ్యతిరేకత ఉందో ఆ వ్యతిరేకతను తీసుకోవడంలో, ఓట్లుగా మలుచుకోవడంలో భారతీయ జనతా పార్టీ అంతర్గతంగానా బహిర్గతంగానా ఆ పార్టీ విఫలమైంది. సరిగ్గా అక్కడే రేవంత్ రెడ్డి తన చతురతను ప్రదర్శించి బీజేపీ వైఫల్యం చెందిన చోట బీజేపీ మీద మరో 2 రాళ్ళేసి బీజేపీ కాంగ్రెస్ ఒకటి, బీజేపీ టీఆర్ఎస్ ఒకటి అని కవిత అరెస్ట్ అనేటువంటి విషయాన్ని తీసుకొచ్చి తనకు అనుకూలంగా